డెఫినెట్గా. అండ్ నా నారి నారి నడుమ మురారి ఒక్కసారి ఆయన చూస్తారు, మీరు అప్పుడు మాట్లాడాలి. రామప్పరాజు గారు మాట్లాడతారు. హాయ్ అండి, ముందుగా మీడియా మిత్రులందరికీ హాయ్ హాయ్, వచ్చిన ఆడియన్స్ అందరికీ హాయ్ అండి. యాక్చువల్లీ ఇందాక మీరు లాస్ట్లో అడుగుతున్నారు అందరినీ హే భగవాన్ మూమెంట్, నాకు ఇదే హే భగవాన్ మూమెంట్. అండ్ ఇది నాకు యాక్చువల్లీ బాగా మెమరబుల్ స్టేజ్. నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే మా సుప్రీం హీరో గారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో ఇప్పుడు ఆయనతో పాటు నేను చిన్న గెస్ట్గా రావడం అనేది మరి నేను నా లవ్ స్టోరీకి ప్రత్యేక సాక్షిడు. అక్కడ వరకు ఒక బ్రేకప్కి కదిగా చాలు. బ్రేకప్ కారణం నువ్వేరా? కారణమే మీరా? ఆవిడ హీరోయిన్ అండి, ఇద్దరం కలిసి చూసాం అంతే. ఆ హీరోయిన్ నా లవ్ అండి, కానీ వీడే దాన్ని బ్రేకప్ చేశాడు. అవన్నీ మనం తర్వాత వ్యాలెన్స్ డే మంత్ లో ఒక ట్విస్ట్ రివీల్ అయింది. అంటే మా ఇద్దరికి ఆ భాష కూడా రాదు. అది బేసిక్ గా ప్రాబ్లం, కమ్యూనికేషన్. బేసిక్ భాష రాదు. ఓకే, ఈ ప్రేమ కథ నాకు అర్థం కావట్లేదు, మీరు కంటిన్యూ చేయండి. కాంప్లికేటెడ్ అది. సో థ్యాంక్ యూ సాయి దుర్గా తేజ్ గారు. అంటే అందరం సాయి ధర్మ తేజ్ అని అలవాటు అయిపోయింది. సో పర్లేదు, ఎలా పిలిచినా పలుకుతారు ఆయన సాయిబాబా లాగా. థ్యాంక్ యూ. సో ఓకే సార్, ప్లీజ్. ఓకే, కమింగ్ టు హే భగవాన్. నేను ఎప్పటి నుంచో, అంటే ఎప్పుడూ ఒకటే చెప్తాను, నేను ఏదైనా ఫిలిం ఆర్ సినిమా మొదలవడానికి కథ రైటర్స్ కారణం. సో ప్రశాంత్ గారు, ఫస్ట్లీ కంగ్రాట్స్ అండి, మంచి యూనిక్ పాయింట్ పెట్టారు. చాలా బాగా ట్రైలర్ టీజర్స్ అన్నీ అదిరిపోయినాయి. అండ్ నాకు ఆల్రెడీ తెలుసు, కొంచెం అంతా మన టీం ఉన్నారు కాబట్టి అంతా తెలుసు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ముందుగా ప్రొడ్యూసర్స్ మా రెడ్డి గారు, ఈయన యాక్చువల్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్. కలిసాను నేను 2-3 సార్లు. ఇక్కడ ఏం మాట్లాడలేదు, కానీ ఈయనలో చాలా హ్యూమర్ ఉంది, చాలా టాలెంటెడ్. సో మాటలు తక్కువైనా కానీ అందుకే అంత మంచి కాన్సెప్ట్స్ అవన్నీ పట్టుకుంటారు. ఆయన ఐడియాలజీస్ కానీ నెక్స్ట్ చేయబోయే సినిమాలు కానీ. సార్ కంగ్రాట్స్ సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ దిస్ ఫిలిం అండ్ ఫ్యూచర్ ఎండివర్స్. అండ్ బన్నీవాస్ గారికి అండ్ వంశీ నందిపటి గారికి, సార్ మీ యువర్ లక్కీ చామ్. సో మీరు ఇలానే ఇంకా ఒక కంటిన్యూస్గా మంచి మంచి సినిమాలు మా అందరికీ ఇవ్వాలని. అండ్ థ్యాంక్ యూ సార్, మీరు నా సినిమా చూసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు ద టీమ్, డిఓపి నేను బ్రహ్మ అని పిలుస్తుంటాను, బట్ ఇప్పుడు ఏం పేరు పెట్టు, మహిరెడ్డి. సో మాకు సామాజిక ఆపరేటివ్గా చేశాడు. సో కంగ్రాట్స్ డార్లింగ్, బాగా విజువల్స్ అని చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు శివాని, వెరీ బ్యూటిఫుల్. అంటే వాచింగ్ యువర్ వర్క్, 2 సినిమాలు అదిరిపోయినాయి. సో ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలని. అండ్ ఆబ్వియస్గా యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్. సో థ్యాంక్ యూ. అండ్ కాచాయినియా అండ్ శ్రవంతి గారు, ఈ యాక్టింగ్ కెరియర్ ఇలానే ఇంకా బాగా ముందుకెళ్ళాలని, మీరు బాగా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు సుహాస్ బ్రో, అసలు యువర్ అంటే వినో, అంటే ఇప్పుడు మన దగ్గర జనరల్గా మనం వేరే స్టేట్స్ నుంచి ఆర్టిస్టులని వాళ్ళని తీసుకెళ్తుంటాం, మన హీరోని అక్కడ తీసుకెళ్ళిపోయి వాళ్ళు విలన్ చేస్తారు. బట్ అయినా అక్కడ కూడా చిత్తకొట్టి అవార్డు తెచ్చుకుంటాడని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే వి నో హౌ హార్డ్ యు వర్క్. అండ్ అంటే వింటున్నాను, గత కొన్ని రోజులుగా పాపం సముద్రం మధ్యలో అక్కడే ఉండిపోయి షూట్ చేయడం, ఇక్కడ ఈ రిలీజ్ టెన్షన్లు, ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ ఫర్ యూ. బట్ ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి యూ విల్ సీ ద బ్లాక్ బస్టర్. అండ్ ఈ స్ట్రీక్ ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు డైరెక్టర్ గోపి, కంగ్రాట్స్ బ్రో. నాకు తెలుసు ఫస్ట్ రిలీజ్ ఎంత టెన్షన్గా ఉంటుందో. సో ఆల్రెడీ నువ్వు అది దాటేసావు. ఐ థింక్ యూ ఆల్రెడీ రీచ్డ్ ఇట్. ఖచ్చితంగా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్. అండ్ నరేష్ గారు, సార్ లవ్ యూ సార్. నరేష్ గారితో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, సినిమా చేసేటప్పుడు ఆయనకి అది వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు, తర్వాత పక్క సెట్కి వెళ్ళిపోయి చెప్పేస్తుంటారు. మన పబ్లిసిటీ చేసుకోకర్లా. యాక్చువల్గా నరేష్ గారిని పెట్టుకుంటే చాలు, కొంచెం ప్రమోషన్ కంటెంట్కి తగ్గిపోతుంది బడ్జెట్ మనకి. ఆయనే మొత్తం ఒక 10-15 సినిమాలు చేస్తుంటారు, అక్కడికి వెళ్తారు, ఆ సినిమా అదిరిపోయిందంట. నాకు హే భగవాన్ గురించి కూడా సేమ్ అలానే, అదిరిపోయింది అని చెప్పి. సో ఆటోమేటిక్గా అది ఇండస్ట్రీలో కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట నరేష్ గారి వల్ల. బట్ కానీ వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్. అండ్ బట్ కానీ అసలు వెరీ యంగ్ అట్ హార్ట్, వెరీ యంగ్ అట్ ఇది.
Yes, sir. So we are working again. So thank you very much, sir. Thank you and all the best for Hey Bhagwan. And మా కాబోయే త్వరలో కాబోయే హీరో సుదర్శన్. ఏయ్ నిజమే కదా, కాదా? హీరో అవుతున్నా నాకు చెప్పావు నువ్వు హీరో అవుతున్నాని. మా కథలన్నీ ముందే లీక్ చేసేస్తుంటాడు, మళ్ళీ క్రెడిట్ కొట్టేస్తుంటాడు. ఇట్స్ ఓకే. చెప్తారు ఈఎంఐ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నాడు. సో కంగ్రాట్స్ డార్లింగ్, విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. ఈ సినిమాతో వరుసగా సినిమాలు రిలీజ్లు ఉన్నాయి, అన్ని హిట్ కొట్టాలి. కథలు చెప్పేస్తున్నానని నెక్స్ట్ స్టార్ట్ అయ్యే సినిమా రీసెంట్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవబోతుంది, కానీ కథ చెప్పలేదు ఇంకా. చెప్పవు ఇంక డైరెక్ట్గా నువ్వు చెప్తే ఇంటర్వ్యూలో చెప్పేస్తున్నావు అందుకని. సో ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్ ఆఫ్ హే భగవాన్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గీత థ్యాంక్ యూ గారు. సో మచ్ రామ్ గారు, అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ శ్రీ విష్ణు గారిది. అండ్ తేజ్ గారు అంటే నాకు మీ అందరికీ ఇంత ఇష్టం, ఎందుకంటే ఆయన పాజిటివే థింక్ చేస్తారు, పాజిటివ్గానే ఉంటారు.